షాంపూ పెట్టుకున్నట్టున్నావు కదా, కండిషన్ ఇంటికెళ్ళి ఫుల్ ఉన్నది. ఏదున్నా పబ్లిసిటీ కోసం. లాస్ట్కి కూడా ఏరే ఫీల్ అవుతుంది. అది మొన్న అయింది కదా పెళ్ళి. తప్పుడు మాటలు ఏం మాట్లాడేది, డబ్బు సంపాదించాలి. ఐ వాంటెడ్ టు హ్యావ్ లావిష్ లైఫ్ స్టైల్. మళ్ళీ లగ్గం చేసుకునే ఫీల్ ఎట్లుండాలి నీకు? స్త్రీ ముక్కు అడగలేరా? స్త్రీముఖి నేను ప్రేమిస్తుందట కదా, అవలాబు చెప్పలేరా? అంటే ఇంట్లో ఇక నీ ప్రోగ్రామ్ అందరూ చూస్తారు కదా, స్టైల్గా ఉందామని అట్లా వచ్చిన. నువ్వు అట్లా అనకు, గిట్లనే ఉల్టా ఫాల్ట్ అవుతుంది చూడు. మళ్ళీ ఇప్పుడు నేను శ్రీముఖి చేసేది ఏంది, అంత రొమాన్స్ అవసరమా అంటున్నారు. నీ సంగతి చూస్తా, ఏమైనా చేసుకో. ఇంతమందికి భయపడలేదు, నీకు భయపడతానా? ఏమొస్తున్నది అన్న? నా ప్రోగ్రామ్ నేను చూసుకుంటా. ఎంతమంది చూసారు 20 దాకా? 5 లక్షలు వెళ్ళింది. 5 లక్షల మీదనేనా? భలే కామెడీ చేస్తాను మరి. ఏమంటారు కింద రాసిండ్రా? అదే నువ్వు తోపు, నువ్వు తురుము, నీకంటే వాడు లేడు మించినోడు కామెడీ చేయడంలో అంటుంటారు. వా, నాది ఓపెనింగ్ చేసి చూద్దాము. నీదా ఎన్ని ఉన్నది? అదే కొట్టు ఉన్నది బిత్తిరి సత్తి తీర్మార్ బానే ఉందిగా. వచ్చిందా? నీకు కూడా ఫ్యాన్స్? అదే అదే చాలా మంది ఉన్నారు. ఫోటోలు దిగుతారు. ఎవరు? మస్తు మంది బయట. బయట పోయిన అతను ఫోటో దిగమంటే దిగరా? నువ్వు అద్దాలు దిగి. ఎందుకు? కళ్ళు చూద్దాము. నాయంత పెద్దగా లేవు. నీవి పెద్దగా ఉంటాయి. ప్రోగ్రామ్ చూడండి. నీదా నాదా? యూట్యూబ్ లో నేను చూడు. బాగుంది. పాస్బుక్ ఉన్నది కదా నీకు? ఏంది అదే? పాస్బుక్, పాస్పోర్ట్, వీసా అన్ని ఉన్నాయి. అది వేరేది. అమ్మో టైం అయింది. చూసేటోళ్ళకి నమస్తే పెట్టాలి. అందరికి నమస్తే. ఏం అనుకోకండి, మా గురించి మేమేం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈయన గురించే మాట్లాడదాం. నా గురించా? మాట్లాడు. బాగున్నా? సూపర్ గా ఉన్నా. షాంపూ పెట్టుకున్నట్టున్నావు కదా, కండిషన్ ఇంటికెళ్ళి ఫుల్ ఉన్నది. పోతున్నాయి సత్తి కాపాడుకొని కట్టితే ఇదేవో చేస్తున్నా. అంత టైట్ ఎందుకు వేసుకున్నావు? జిమ్ పాయింట్ కోట్ వేసుకున్నావు ఎండాకాలం కూడా. చల్లపుట్ట కదా అని. ఇది మధ్యాహ్నం పూట వేసుకుంటే బరబత్తలు వస్తుండే. అంటే ఇంట్లో ఇక నీ ప్రోగ్రామ్ అందరూ చూస్తారు కదా, స్టైల్గా ఉందామని అట్లా వచ్చిన. నీ ప్రోగ్రాంలు అట్లే చేస్తావు, చూసేటప్పుడు కూడా అట్లనే చూసుకుంటావా? అట్లనే చూసుకుంటా. అసలు మారా బట్టలు ఇక్కడ బయట ఎట్లుండో, టీవీలు అట్లనే ఉంటా, టీవీలు ఎట్లుండో ఇంట్లో అట్లనే ఉంటా. ఎవరు లేనప్పుడే చూడాలి నీ ప్రోగ్రాము. అందరి ముంగల చూడబుద్ధి కాదు అంటున్నారుగా కొంతమంది. ఇక అంటారబ్బా, ఇప్పుడు ఒక సినిమాకు పోతే ఒక సినిమాలో ఒక దేవుడు పాట ఉంటది, ఒక లవ్ సీన్ ఉంటది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటది. కావాల్సుకొని పైసలు పెట్టి టాకీసుకోయి మళ్ళీ చూస్తాము. ఇదంటే ఇంట్లోకే వస్తుంది కదా, డైరెక్ట్ గా ఇంటనే వస్తుంది. నీ చేతిలో రిమోట్ ఉంటది కదా, అక్కడ టికెట్ ఉంటది, నీ చేతిలో రిమోట్ ఉంటది. నువ్వు మార్చు. అన్ని వేజ్లలో ఉంటారు, అన్ని వేజ్లో ఉంటారు కాబట్టి డివోషనల్ ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ డిఫరెంట్ గా చేసారు. ఇట్లా మాట్లాడినప్పుడు అమ్మ నాయనలు దాక్కోవాలన్నా మళ్ళీ? ఎట్లా మాట్లాడినప్పుడు? ఇప్పుడు ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు? తప్పుడు మాటలు ఏం మాట్లాడదు, అర్థం తప్పుడు. అది కామెడీ, ఎడ్జ్ కామెడీ అంటారు దాన్ని. అంటే ఏది ఉన్నా సూటిగా చెప్పాం, అంటే దాన్ని కొంచెం కలర్ వేసి చెప్తాం. అంటే అవతలోడు ఇది ఉండొచ్చా అని అనుకుని ఇలాగే చేస్తాం. డైరెక్ట్ బూత్ కదా. ఇప్పుడు నేను శ్రీముఖి చేసేది ఏంది, అంత రొమాన్స్ అవసరమా అంటున్నారు. మీరు టికెట్ పెట్టుకుని సినిమాలు చూస్తే అటు రొమాన్స్ ఉంటుంది, దాన్ని చూసి బాధపడుతున్నారు. కారు శ్రీముఖితోనే ఇట్లా చేస్తున్నావు కదా, లాస్యతో చేసినప్పుడు ఇట్లా చేయలేవు కదా? మళ్ళీ ఇట్లనే చేసిన అప్పుడు కూడా రెచ్చిపోయారు జనాలు. ఇట్లనే చేసిన అప్పుడు కూడా రెచ్చిపోయారు. అందుకే రవిలాసే మొగుడు పిల్లలు అన్నారు. ఇప్పుడు రవి శ్రీముఖి మొగుడు పిల్లలు అంటారు. రేపు నేను సినిమా చేస్తున్నా, హీరోయిన్ చూసి ఎవరికి? లాస్ట్ కూడా ఏరే ఫెయిన్ అవుతుంది. అది మొన్న అయింది కదా పెళ్లి. నీకు కూడా ఏరే ఫెయిన్ అయిపోయింది. నాకేడైంది నేను చెప్పినా. ఎప్పుడన్నా ఫోటోలు వస్తాయి? ఫోటోలు మస్తు వస్తాయి. నేను కూడా మంచి మార్ఫింగ్ చేసి నేను రిలీజ్ చేస్తా. ఏదున్నా పబ్లిసిటీ కోసం. హీరో అయ్యేదాకా బయటకు చెప్పవా? మంచి హీరో అయ్యే వరకు. హీరో ఎవడన్నా అవుతాడు, మంచి హీరో, మంచి ఆర్టిస్ట్ అయ్యే వరకు. ఫస్ట్ యాక్షనింగ్ తోనే వచ్చినావా? యాంకరింగ్ టీవీలకే వచ్చినావు కదా? ఫస్ట్ టీవీ. ఫస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా. కొరియోగ్రాఫరా? డాన్స్ నేర్పిద్దాం అనుకున్నా. శేఖరం మాస్టర్ లెక్కనా? ఆయనలాగా. అంటే మనకి చిరంజీవి, రజనీకాంత్, ప్రభుదేవ్ అంటే బాగా ఇష్టం. వాళ్ళందరూ నీలాగా చేయరు కానీ వాళ్ళ స్టైల్లో చేస్తారు. వాళ్ళలాగా చేద్దాం అనుకున్నాను. వాళ్ళగా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా, కానీ ఇట్లా వచ్చిన యాంకరింగ్. డాన్స్ మాస్టర్ ఎవరు నీకు? నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ట్యూషన్. దేనికి? డాన్స్ కా నేర్చుకోవాలా? ఇంట్లో ట్యూషన్. నేను డాన్స్ నేర్పించడమే స్టార్ట్ చేసిన. నేర్పించుడా? నువ్వేరా నేర్చుకున్నావు? మళ్ళీ నేను నేర్చుకోలేదు. నేను టీవీ చూసి, చిరంజీవి గారిని చూసి, అలా సినిమాల్లో ప్రభుదేవ్ గారిని చూసి అట్లా కాపీ కొట్టి అరే మనలో కూడా ఉంది కదా అని అనుకున్నా. ఇంకా మెల్లగా చదువు అవ్వలేదు, ఏం చేద్దాం, సంపాదన బీటెక్ చేసిన.
అది ఎంత 40% ఆగింది, ఎవడిస్తాడు జాబ్? ఇక అందుకని అందులోకి పోయినావాను ఏంలా సాఫ్ట్వేర్ కంపెనీలకు పోయినావా? సాఫ్ట్వేర్ నాకు ఎవడిస్తాడు? 40%కి ఎవడిస్తాడు చెప్పు? 40%కి ఎవడు నన్ను లోపల కూడా రానియలేదు. ఇక సరే అని డబ్బు సంపాదనలో పట్టిన. ఇట్లా ఈ బర్త్డే పార్టీలు, సంగీత పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళకి డాన్స్ నేర్పడం అక్కడ డాన్స్ చేసి ఒక 2,000 3,000 అట్లా సంపాదన స్టార్ట్ చేసిన. మా అయ్యకి నచ్చలేదు అది. తిట్టిందా? ఎక్కడ పోతావురా ముఖానికి రంగులు వేసుకొని అన్నాడా? ముఖానికి రంగులు వేసుకొని తిరిగి మీ అమ్మని తిట్టిందా? బొచ్చడు తిట్టింది. మా అమ్మనేమో చెయ్యొచ్చు కదా, వాడికి ఇష్టం కదా ఇది అది ఇది అనేది. అమ్మలు ఎప్పుడు ఇంతే కదా, అమ్మలు బాగా పిల్లల్ని కాపాడుకుంటారు. కానీ నాయనలు హీట్ అయినాక శబాష్ అంటారు కదా. మా నాయన ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇట్లా? మీ నాయన ఏమైంది బాల? ఏడా ఎవరినైనా? మీ నాయన ఉన్నాడుగా? కాదు ఉన్నాడు కానీ ఏమైంది? ఇంజనీరా డాక్టరా? మా నాన్న ఆర్మీలో చేసాడు. ఆర్మీలో చేసి ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని ఫార్మసిటికల్స్ మార్కెటింగ్లో చేస్తున్నాడు. జర అయిన కొంచెం స్ట్రిక్ట్ పద్ధతులు అనమాట. మందు గోళీలు ఇప్పుడు మందు గోళీలు తయారు చేయడం, దాని మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేయడం ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా ఇక తింటే డైనింగ్ టేబుల్ మీద తినాలి, టవల్ అది ఆరేసే దండ మీద ఉండాలి, చెప్పులు షూ ర్యాక్లు ఉండాలి, బయట ఎక్కడ ఉండొద్దు, అట్లాంటి రూల్లు ఉంటాయి. నువ్వేమో ఎల్లెర మొల్లెర తిరిగినావు, ఇట్లా పెరిగిన. అట్లా అన్నందుకే ఇట్లా అయినవేమో. అయినవేమో కానీ నాకు తెలుసు అంటే ఎలా బతకాలి. ఇప్పుడు మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒకటి నెలాఖరు రాగానే మా నాయన చెప్పేటోడు అనమాట, ఇప్పుడు జర నెలాఖరు నాన్న జర టైట్ ఉంది అనేటోడు. ఆ మాట నాకు బాగా ఇది నిలబడిపోయింది అనమాట. నేను నా పిల్లలకి ఇది నెలాఖరి, ఇవాళ 30వ తారీఖు, నా దగ్గర లేవు, నేను డబ్బు సంపాదించాలి, తప్పుదారులు కాదు డబ్బు సంపాదించాలి. ఐ వాంటెడ్ టు హ్యావ్ లావిష్ లైఫ్ స్టైల్, ఒక లైఫ్ స్టైల్. ఏదున్నా నాకు దేవుడు ఇచ్చిన టాలెంట్, ఒక డాన్స్, ఒక యాక్టింగ్, ఒక యాంకరింగ్ ఏదో ఉంది, దాంట్లో నేను సంపాదించుకోవాలి ఏదో ఒకటి చేసి. వీడు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నా, ఎలా బతకాలి, ఎలా బతకొద్దు, ఎలా బతుకుతే నీకు రెస్పెక్ట్ ఉంటుంది, అది తెలుసుకున్నా. నాది నేను నమ్మిన సూత్రాన్ని నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నా. మళ్ళా టీవీలలో బాగా కనిపించినాక సిరిమలలో తీసుకోరంటారుగా, నిజమేనా? ఉన్నది అది నిజమే, కానీ అది ఇప్పుడు అనసూయ, రష్మి టీవీలో కనిపించుకుంటే అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మారింది, ట్రెండ్ మారుతుంది, బాగుంది ఇప్పుడు. అంటే జనాలకు కూడా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ రాత్రి హీరోలు అయిపోతున్నారు. ఆఫీసులో చుట్టూ లేదు, ఫోటోలు లేవు. అది అంటే నీలో టాలెంట్ ఉంది అని అంటే సరే నిన్ను అక్కడ కూడా తీసుకెళ్ళచ్చు, అది నువ్వు చూపెట్టుకోవాలంతే. అది నువ్వు చూపెట్టుకునే విధానం ఉంటుంది, నువ్వు తిరిగే విధానంలో ఉంటుంది. ఇప్పుడు అది అట్లా మార్చినావు, బాగుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, టీవీలో కనిపించేటోళ్ళు కూడా సినిమాలు చేయొచ్చు. అవును, ఇప్పుడు ఒక సినిమా అంటే జరంత మందే చూస్తారు, టీవీ ప్రోగ్రామ్ అంటే అందరు చూస్తారు. అందరికి అనుమానులే ఉన్నారు ఇప్పుడు కదా. అనుమానులు ఏంది? నీ ప్రోగ్రామ్ చూసి నీకు అనుమానులు అయ్యి ఫోటోలు దిగి సంతకాలు తీసుకో, అభిమానులా? ఆటోగ్రాఫ్ తీసుకోరా. అవునవును, ఆటోగ్రాఫ్ అంటే ఆటోగ్రాఫ్ ఇప్పుడేమో ఈ స్మార్ట్ ఫోన్లు అయినాయి, సెల్ఫీలు అంటారు, ఫోటో దిగుతారు, ఫేస్బుక్ లో పెడతారు. ఎవడన్నా తిడతాడు, ఎవడన్నా మెచ్చుకుంటాడు, ఇష్టం ఉన్నాడు తిడతాడు. ఇట్లా ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక 10 మందిని చూస్తాం, కొందరిలాగా ఉండాలనుకుంటాం, కొందరిలాగా ఉండొద్దు అనుకుంటాం. యాంకర్లలో ఎవరు లేక నన్ను ఉండాలనుకున్నా లేదు, నాకు డిఫరెంట్ స్టైల్ అలానే ఉండాలనుకుంటా. అంటే అప్పుడప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారే, నేను మనోడిలాగా చేయొచ్చు కదా, అరే నేను తనలాగా చేయొచ్చు కదా అని. కానీ మళ్ళీ కూర్చొని ఆలోచిస్తా, వద్దు మన స్టైల్ ఒకటి ఉంది కదా, దేవుడు ఇచ్చాడు కదా, మార్కులు వాడాయంటే ఉండని, అట్లనే మార్కు ఉండని, ఇట్లనే జనాలు యాక్సెప్ట్. ఒక 100 మందిలో 10 మంది తిడుతున్నారు, కానీ 90 మంది నేను మెచ్చుకుంటున్నారు. సో నువ్వు 90 మందికా 10 మందికా నువ్వు డిసైడ్ చేస్తావు. 90 మందికే గెలిచినట్టు అంతే. ఇంకా ఇట్లా మాట్లాడినాయి అంటే కొన్ని వస్తాయి, అన్ని రిలీఫ్ అవుతాయి టీవీలో, కొన్ని కూడా కటింగ్ చేస్తారా? మళ్ళీ చాలా కటింగ్ చేస్తారు. ఇప్పుడు పటాస్ అనే ప్రోగ్రాం అర్ధగంట, గంటన్నర 2 గంటలు షూట్ అవుతుంది. అంటే ఎంత ఉంటుందో ఊహించుకో, దాంట్లో ఎంత కట్ చేస్తాం. 2 గంటలు తీస్తారా? 2 గంటలు, 2 గంటల అర్ధగంట చేస్తారా? అర్ధగంట చేస్తారు, అర్ధగంట కూడా 20 నిమిషాలు, మళ్ళీ 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తుంది. మళ్ళీ లగ్గం చేసుకునే ఫీల్ ఎట్లుండాలి నీకు? బాగుండాలి, అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి. యాంకర్ చేసే ఫీల్. నువ్వు నా లగ్నం వెనకాల ఎందుకు పడ్డావు చెప్పు నాకు. ఇద్దరిది ఒకటే ఫార్ చేసుకుందాం ఫంక్షన్ హాల్లో. నీది కూడా కాలేదా? మళ్ళీ ఎవరు చెప్పి నీకు అయిందంటాను. మరి నీకెవరు చెప్పింది నాదైనట్టు? ఇంతకు ముందు అడిగినావు కదా. నన్ను కూడా అడగరా? ఈ స్త్రీముఖి అడగలేరా? శ్రీముఖి నేను ప్రేమిస్తుందట కదా, అబులాబు చెప్పలేరా? చెప్పింది కదా. మరి ఏమంటావు? అరే నాతో కూడా చెప్తుంటది పటాస్లో, నేను ఏమన్నా అంటే నాకు బిత్తిరి ఇష్టం అంటది. అది కూడా బిత్తిరిలాగా చేస్తుంది కదా, అట్లా కనెక్ట్ అయింది. చేసుకోవచ్చు కానీ గలీజ్ కాదు కదా. నువ్వు గలీజోడువా? నువ్వు నేనా? మళ్ళా నా మీదకి ఎందుకు వచ్చినావు ఇప్పుడు? మరి నేను బిత్తిరి అన్నావు కదా.
బిత్తిరి అంటే గలీజా? బిత్తిరి అంటే తెలివిలేనోడా? కాదు, బిత్తిరి అంటే అమాయకుడు, మంచి మనసున్నోడు. మరి ఆమెను కూడా బిత్తిరి అన్నావు. బిత్తిరి మీరు బిత్తిరి అంటాను. మీరు అమాయకులు, మీరు అమాయకులు అంతే. బిత్తిరి అంటే నేను తిట్టలే. నువ్వేంటి చెప్పు. నీకేం కావాలి చెప్పు, ఏమనాలి నిన్ను? నువ్వు అట్లా అనకు, మాట్లాడొద్దు. ఎందుకు? గిట్లనే ఉల్టా ఫాల్ట్ అవుతుంది చూడు. మళ్ళా నీ సంగతి చూస్తా. ఏమైనా చేసుకో. ఎంతమందికి భయపడలేదు, నీకు భయపడతానా? చాయ్ దాపినాక సల్లా పడ్డాడిగా. ఇప్పుడు చెప్పు నీ కథ. సారీ బిత్రి, సారీ బిత్రి, మళ్ళా అట్లే అనకు. సారీ సత్తి. నేను ఎప్పుడైనా చెప్పాలంటే సారీ గలీజ్ అన్నా. గలీజ్ అని ఎందుకంటావు? మళ్ళీ బిత్తిరి అందుకే అంటావు నువ్వు. నీ పేరేంది? సత్తి. పూర్తి పేరు? ఎవరు చెప్పింది? యూట్యూబ్ లో ఏమని కొడితే సత్తి అని కొడితే ఏమొస్తుంది? నేనే అనుకుంటున్నా. ఎవరు యూట్యూబ్ లో ఏమని కొట్టాలి నిన్ను చూడాలంటే? తీర్మార్. ఇంకా అంతే, తీర్మార్ సత్తి రాదా? సరే సత్తి, సారీ సత్తి. నువ్వు అంటావా? సారీ సత్తి. మనకు నడిచిపోతుంది మరి చెప్పు బిత్రి. ఒక ఫారి నువ్వు గిట్లనే చేయకు. ఉన్నది నీకు ఏంటది? మంచిగా ఉన్నది. మా నాయననే చెప్తాడు, మా నాయనకే భయపడలే. ఇప్పుడు ఉన్నది కానీ కొంచెం కొవ్వు అంట. సినిమాలలో నడవది. ఎట్లా? వాళ్ళు రాసి ఇచ్చిందే చెప్పాలి. టీవీలలోనేమో నీ ఇష్టం వచ్చిందే చెప్తావు. అప్పుడు ఏది నచ్చుతుంది నీకు చెప్పు. అవును, అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి నేను ఒక సినిమా చేయాలి, ఒక ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకోవాలి అని, అట్లనే కొరియోగ్రఫీ, అట్లనే యాంకరింగ్, నేను ఈ దారి ఎంచుకున్నా సినిమాలకు వెళ్ళేది. ఫైనల్లీ అయింది. ఇది మా ప్రేమ కథ. మొన్ననే చిరంజీవి గారు మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు, చూసినావా? చూడలే. నేను చూడలేదా? నాకు పెట్టు, వాట్సాప్ లో పెట్టు. నాకేడా ఈ ఆర్తల ఫోన్ తిరుగుడే. దేంట్లో పెట్టాలి? నాకు నెంబర్ కెట్టు. నీకు ఇప్పుడే చూపెడుతున్నావు. మోషన్ పిక్చర్ అంటే చిరంజీవి గారు, నేను అది ఆయన చేస్తున్నాడు కొత్త ప్రోగ్రామ్ కోటీశ్వరుడు. అయితే దానికి ఓపెనింగ్ సెరమనీ నేను చేసిన అనమాట. నేను చేసినప్పుడు అడిగాడు, ఏందయ్యా నువ్వు ఉట్టి టీవీలోనైనా సినిమాలో రావా అన్నాడు అనమాట, స్టేజ్ మీద ఉన్నప్పుడు. సార్ వస్తాను సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని. దాని తర్వాత మోషన్ పోస్టర్ ఒకటి రెడీ అయినాక వాళ్ళ మేనేజర్తోనే మాట్లాడాను, సార్ ఇట్లున్నదంటే రండి అయ్యా షూట్లో ఉన్నారు, అయిపోయిన తర్వాత చేస్తున్నాం. వెళ్ళంగానే చూసి చాలా సంతోషం. తప్పకుండా రవి, ఏంటి మోషన్ పిక్చర్ స్టోరీస్ కొంచెం విని, ఏంది స్టోరీ, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. ఇది మా ప్రేమ కథ. ప్రేమ కథ మీద మస్తు వచ్చినాయి కదా మళ్ళీ. ఇది మా ప్రేమ కథ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కథ. ఇది వాళ్ళిద్దరు లవ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక అబ్బాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఒక అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, దాని తర్వాత ఫైనల్గా ఏమవుతుంది అది. అమ్మ నాయనలు అంతా పెద్దలేనా? ఎవరు అమ్మ నాయనలు? సిరిమల ప్రకాష్ రాజ్ వస్తుంటారు. ప్రకాష్ రాజ్ గారు సూర్య గారు ఉన్నారు కదా, మన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో డాక్టర్ రఫీ. ఓ అమ్మ నాయన ఒక ఫనోడు అంటే అని చెప్తాడు చూడు, ఆయననే కదా. ఆయననే, వాళ్ళ డాడీ సినిమాలలో ఉంటుండే. రైట్, సూర్య గారు, తులసి గారు, జులై సినిమాలో మన అల్లు అర్జున్ గారి అమ్మగారు. సో పెద్ద స్టార్ కాస్ట్. వైజాగ్ ప్రసాద్ గారు, పెద్ద ఉంటుండే చూడు. ఉదయ్ కిరణ్ గారి సినిమాల్లో ఉంటుండే. నిన్న నీ ఫోన్ వల్ల నా 3 నిమిషాల టైం వేస్ట్ అయింది. అది ఆయన అంటే స్టార్ కాస్ట్ పెద్దది. మేఘన అని మన శశిరేఖ పరిణయం మా టీవీలో సీరియల్ హీరోయిన్. టీవీలోకి వెళ్ళి తీసుకున్నాం. బాగుంటది పిల్ల, మంచి పర్ఫార్మ్ చేసింది. అప్పుడు ఒక ఆమె వచ్చిందే కదా, ఎవరు? పెళ్లి కూతురు హీరోయిన్ వచ్చింది అప్పుడు. పెళ్లి కూతురు ఎవరు? అరే ఆంధ్ర ఫిలగాడ పూరి జగన్నాథం సార్ కొడుకు తీయలే. అవును, టీవీలోకి వెళ్ళి తీసుకుంటారు కదా. రైట్ ఆకాష్, ఆంధ్ర పెళ్లి కూతురు, చిన్నారి పెళ్లి కూతురు. అందులోకి వెళ్ళి తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళతోనే షూట్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక హీరోయిన్ ని మనం ఏం చేస్తాం, బాంబే నుంచో లేకపోతే బెంగళూరు నుంచో తీసుకుంటాం, లైన్లు నేర్పించి అన్ని సీన్లు చేసారు, టైం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు అనుకో యాక్టింగ్ వాళ్ళకి తెలుసు, ఏ ఎమోషన్ ఎట్లా పలకాలనో తెలుసు, అట్లా తొందరగా అయిపోయింది. ఈజీ అవుతుంది. కొత్త వాళ్ళకి ఏడ నేర్పుతాం, ఇంట్లో ట్యూషన్ లెక్క అవుతుంది. మరి పైసలు ఖర్చు అయినా అప్పుడేమో రీల్ ఉంటుండే, ఇప్పుడేంటి మెమరీ కార్డ్, డిజిటల్ మొత్తం. ఎంతసేపు డైలాగ్ చెప్పినా ఏం కాదు, ఏందన్నా టేకులు తీసుకోవచ్చు. 32 సార్లు చెప్పినా కూడా ఏం కాదు. 132 సార్లు తీసుకో. నీకు అట్లా అవుతుందా సినిమాలలో? అవుతుంది. అంటే ఒక 2-3 టేకులు అంటే బెటర్మెంట్ కోసం, ఇది కాదు ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు. కొంతమంది ఏమో సినిమాలలో బాగా హీట్ కానీకే మంచిగా ఇట్లా చేసుకుంటారు కదా. ఏందది? మేకప్ లేక మళ్ళీ ఆపరేషన్ లేక
నీకు కూడా అట్లుంటే మంచిగా ఉంది అన్నట్టున్నారా? లేదు, నేను అస్సలు ఎప్పుడు చేసుకోను. నేను ఎప్పుడు ఇతనే న్యాచురల్. నేను టీవీలో కూడా అస్సలు మేకప్ వేసుకోను, చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఎండలో షూట్ చేస్తే ట్యాన్ అవ్వకుండా మేకప్ వేసుకుంటా, కానీ సినిమాలు కూడా వితౌట్ మేకప్ మొత్తం. అంటే ఒక న్యాచురల్గా ఒక అబ్బాయి పక్కింటి అబ్బాయి ఎలా ఉండాలనో అలా ప్లాన్ చేశాను. అట్లనే ఉంటుంది నాని లెక్క. ఆయన కొంచెం కొద్దిగా ఇన్స్పిరేషన్ నాకు, చూసి నేర్చుకుంటావా? బాగా సింపుల్గా అంటే ఈజీగా చేసేయాలి, ఏది కూడా ఎక్కువ డ్రామా వచ్చినప్పుడు సుమో లేసుడు ఇట్లా కాకుండా సింపుల్గా ఇంటి సింపుల్గా ఒక మనోడేరా అబ్బాయి అన్న అది అట్లా, అది నాకు కావాలి. డైరెక్ట్ కరకు చెప్తావా నువ్వేమన్నా? ఏమని? ఇట్లా కాదు ఇట్లా జీతం ఇంకా మంచిగా వస్తుంది అంట. లేదు, మనం ఇప్పుడు ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆయన స్టోరీ రాసినప్పుడు ఇది ఇట్లా అనుకున్నాడు, మనం డిస్టర్బ్ చేయొద్దు దాన్ని. ఇంకా ఆయన చెప్పినట్టు చేస్తే లాస్ట్కి అవుట్పుట్ బాగుంటుంది. ఇక నా చెయ్యి, హీరోయిన్ చెయ్యి, ఆడి చెయ్యి, ఈడి చెయ్యి పడితే ఇంకేమైతే కిచిడి అవుతుంది. అందుకే మనం అర్థం కాకుండా ఇక డైరెక్టర్కి ఎప్పుడు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎన్ని భాషలు వస్తాయి నీకు? 3.5, కొంచెం మరాఠీ వస్తుంది అంతే. మహారాష్ట్రనా? మేము మహారాష్ట్రియన్స్. అక్కడికి వెళ్ళి వచ్చినారు. నేను మరాఠీ. నేను ఇక్కడే పుట్టినా, తెలంగాణ. అమ్మ తెలంగాణ, నాయన మహారాష్ట్ర. అట్లా మా నాయన ఆడ నుంచి ఇక్కడికి వచ్చిండు, అక్కడ ప్రేమ అయింది మా అమ్మకి నాన్నకి. నేను బయటకు వచ్చిన, ఇక మళ్ళీ ఇద్దరు నౌకరీ చేస్తారు. మా అమ్మ స్కూల్ ప్రిన్సిపల్, నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్, ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. ఆయన ఇప్పుడు ఇక దీంట్లోనే ఉన్నాడు. ఇక నువ్వు బాగా అయినాక బంద్ చేయించిన వాళ్ళని? బంద్ చేపిలే, ఇంకా వాళ్ళని ఇక కొంచెం ఇంట్లో రెస్ట్ తీసుకోండి, ఎందుకు బయట పని చేయడం, స్ట్రెయిన్ ఎందుకు అని. ఇక అదే కదా పిల్లలు అన్నాక అమ్మకి నాన్నకి ఏమి ఇస్తాం మన సైడ్ నుంచి, రెస్ట్, ఆ హ్యాపీనెస్. అది ఇక అంటారు కదా, నా కళ్ళ ముందు లగ్గం చేసుకోరా అంటాను అన్నారు కదా. అంటుంటారు చేసుకుంటా, మీ కళ్ళ ఎదురుగానే చేసుకుంటా అని చెప్తా. తిప్పలు పడ్డావా ఎప్పుడన్నా పైసలు లేక? అబ్బో, నా కష్టాలు నా సంకలు నాకేలే, డబ్బులు లేక. ఎందుకంటే ఇంట్లో అడిగే పరిస్థితి కాదు. నాన్న అంటే బీటెక్ అయిపోయినాక కూడా అడిగే పరిస్థితి వచ్చింది. నాకే సిగ్గు, ఏం అడుగుతున్నా నేను, ఇంకా ఎందుకు అడుగుతున్నా, ఏదో ఒకటి చేసుకోవాలి అని. ఇక సీజన్ బాగుంది అనుకో, సంవత్సరంలో 3 నెలలు డాన్సులు అవి ఇవి, పెళ్ళిళ్ళు, సీజను, బర్త్డేలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా మిగతా 9 నెలలు ఖాళీ. ఏం చేయాలి? ఇక వాడిని అడుక్కొని వీడిని అడుక్కొని చేసిన ఫాఫాలకు పెట్టే దీపాలకు సరిపోతుంది. సోకులకే ఎక్కువ అవుతాయి. అందరికి మంచిగా కనబడాలంటే బూటు, సూటు, కంపెనీవే ఉండాలి, మొత్తం స్టిక్కర్లు ఉండాలి. ఇది ఎంత ధర అడగకుండానే అమ్మో ఇడు బాగా టూ బలిసినోడు అన్నట్టే ఉంటది కదా. బలిసినోడా నువ్వు అంటావు కానీ నేనైతే టూ అంటా. నేను కూడా టూ అంట. అదే వాళ్ళ బూతులు ఎక్కువ పెడతారు, నీళ్ళు ఎక్కువ పెట్టారు. అట్లా నేను ఎప్పుడు అనలే. నేను నీ ప్రోగ్రామ్కి తోలుకపోవా నన్ను? ఏమండి, ఎంతమంది తెలుసా యూట్యూబ్లో బిత్తిరి సత్తిని పిలవండి అని మా పటాసులు ఎంతో అన్నాడు. నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు వస్తావని మాటి, ఎందుకంటే చాలా మంది పటాసు చూసేటోళ్ళు అడుగుతున్నారు, సత్తిని ఎప్పుడు రమ్మంటారు, సత్తిని ఎప్పుడు పిలుస్తారు అని. ఇప్పుడు మాటి కొత్త వాళ్ళని తెచ్చినావు మంచిగానే. అందులో వస్తావా షోకి? కొత్త వాళ్ళని తెచ్చినావు. ఎవరిని? మస్తు మంది వస్తున్నారు కామెడీ. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి పటాసు ఒక వేదిక. చేస్తారా, పర్ఫామ్ చేస్తారా, చేయండి. 5 ఛాన్సులు ఇస్తాం. 5ట్లో ఒక్కసారైనా ప్రూవ్ చేసుకోండి, వాళ్ళకి 50 ఎపిసోడ్లు కన్ఫర్మ్. నేను కానీ శ్రీముఖి దగ్గరుండి వాళ్ళకి ఇట్లా చేయండి, అట్లా చేయండి అని ఒక ఎనర్జీ ఇచ్చి చేయించుకుంటున్నాము. అలానే పైకి వస్తున్నావు. కానీ ఎప్పుడు ఏ పాత్ర వచ్చినా కూడా అందులోకే మునిగిపోతున్నావు నువ్వు. ఏ పాత్ర ఏదన్నా వచ్చింది అనుకో, అందులో పిల్లలు అడుగుతారు కదా చదువుకునేటోళ్ళు, మన ఆయన తిట్టినప్పుడు నేను ఏడుస్తా అంటారు కదా. అరే ఇప్పుడు నేను మీ నాయన రా నన్ను ఏడిపి, ఆ పాత్ర. అవును, పాత్రలో కోతావు. మంచిగా ఉన్నది. ఇక అట్లా చేస్తేనే కదా ఒక ఆర్టిస్ట్. అంటే వీడిలో శ్రీముఖి కూడా మంచిగా చేస్తారు. శ్రీముఖి తెలియదు కానీ తెలుగు అమ్మాయిల్లో శ్రీముఖి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్. అవకాశం రావాలి కానీ, ఒక మంచి బ్రేక్ రావాలి కానీ, అంటే చాలా టాలెంట్. ఎందుకు నడమ బాగానే బ్రేకులు వస్తాయి కదా. ఓరిని ఆ బ్రేకులు కాదు, సారీ సత్య, మై మిస్టేక్. నేను ఎవరు ఇంటర్వ్యూకి వచ్చానో నేను తెలుసుకొని మాట్లాడాలి, నా మిస్టేక్. అది బ్రేక్ కాదు, ఒక మంచి అవకాశం. దగ్గరకుండు. ఎందుకు దగ్గరకుంటే నెమరి కారట్ ఎక్కుతుంది. అది నా తప్పే. నువ్వేమో అందులోనో నేను ఇంట్లోన్నా. నేను ఇంట్లోన్నా ఏరే టీవీలలో. ఇప్పుడు ఇద్దరం ఒకటే టీవీలోకి రావాలి. అది నువ్వు ప్రామిస్ చేసిన పటాస్కి రావాలి. ఎందుకంటే నేను పిలిచినప్పుడల్లా V6కి నేను రెడీ ఉంటా. ఇప్పుడు మేము పిలిచినప్పుడు కూడా రావాలి. మందిల మాటకు కూడా వచ్చినావు కదా. మధ్యలో మాటకు కూడా వచ్చిన, ఇప్పుడు నీ మాటకు కూడా వచ్చిన. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వస్తాను ఇద్దరికి. అండ్ నేను కానీ సత్య కానీ ఏం చేసినా ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, కానీ మాది ఒకటే, మిమ్మల్ని నవ్వించడం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం. అది వాళ్ళు గుర్తిస్తే చాలు. ఏరా జర తెలిసి తెలియక ఏరేరో మాట్లాడుకున్నాము.
థ్యాంక్స్ అందరు ఓపికతో నిన్నారు. గుడ్ నైట్.